వెల్కమ్ టు VCN ఛానల్. కుమార్ జరిగినటువంటి అతనిపై జరిగినటువంటి పోలీసు దాడికి నిరసనగా ఈవేళ వివిధ ప్రజా సంఘాలు, వామపక్ష సంఘాలు, బహుజన సంఘాలు మరియు మీడియా ప్రతినిధులు అందరితో రౌండ్ టేబుల్ సమావేశం వామపక్ష సంఘాలు, దళిత బహుజన సంఘాలు అన్ని సంఘాలను కలుపుకొని ఈరోజు పోయిన సంవత్సరం జాతరలో చెంచు కుమార్ని అన్యాయంగా పోలీసులు దాడి చేశారు. ఆ దాడి చేసిన సంఘటనని మేము మా సంఘాల ద్వారాగా మేము కేసు పెట్టుకున్నాం. మాకు ఎంగడిగిలో న్యాయం జరగకపోతే మేము మా సంఘాల ద్వారాగా పైన వాళ్ళు తెలుపుకొని మేము ఎస్పీకి తెలియపరుచుకుంటే మీకు ఏం కావాలని అడిగారు. ఏం డిమాండ్ కావాలని అడిగారు. మేము అన్యాయంగా మా ఊళ్ళని కొట్టిన దాంట్లో వాళ్ళ మీద కేసు పెట్టి వాళ్ళు సస్పెండ్ చేయాలా అని మేము ఆ రోజు డిమాండ్ చేసినాం. అందులో భాగంగా మేము కేసు పెట్టి అక్కడ ధర్నా చేసి తిరుపతి దాటుకున్న తర్వాత ఎమ్మెల్యే మనిషి ఫోన్ చేశారు, రాజేశ్వరరావు గారు, మీకు ఏం కావాలో చేస్తామని న్యాయం చేస్తామని చెప్పి. అదే సిఈ గారు చేశారు, ఎస్ఐ గారు చేశారు, మీకు ఏం న్యాయం కావాలో మేము చేస్తాము, కేసులు వద్దని చెప్పగలిచారు. సరే మేము అంగడికి వస్తున్నాం సార్ అని చెప్పినాం. అంగడికి వచ్చిన తర్వాత సాయంత్రం సిఈ గారి కాడికి పోయినాం. సిఈ గారి కాడికి పోతే తప్పు అయితే మా వాళ్ళతో జరిగింది, మా వాళ్ళు ఆ విధంగా చేయకూడదు, అక్కడ ఏదన్నా ఇబ్బంది పెట్టినా కేసు పెట్టినా కోసం పెట్టినాలా, ఆమె ఇద్దరుగా ఆ మాదిరి కొట్టకూడదు, దాడి చేయకూడదు అని చెప్పి సిఈ గారు ఆ పొద్దు మమ్మల్ని అందరినీ ఆ రోజు మాకందరికి చెప్పడం జరిగింది. సరే దాంట్లో మీకు కేసు పెట్టి ఏం రాదు, మా జాతర మా పరిధిలో జరిగింది కాబట్టి మా వల్ల కూడా మాకు కూడా రవ్వ ఇట్లాంటి సంఘటన జరిగిన దానికి మాకు కూడా రవ్వ మాట వస్తుంది కాబట్టి కేసు వద్దు, మీ బిడ్డకి మేము ఏదైనా న్యాయం చేస్తామని అంటే మరుసటి రోజు ధర్నా చేస్తుంటే కూడా ధర్నా కూడా చేయనీయకుండా డిఎస్పీ సార్ కూడా ఫోన్ చేసి నేను అక్కడికి వస్తాను, ఇక్కడికి వచ్చి పరిశీలించి అంతా ఒక కాగితం మీద రాసి మీరు కేసు కావాలంటే డిఎస్పీ గారికి పంపిస్తాను, లేదన్నా మీకు ఏం కావాల్సిన చేస్తానని చెప్పి డిఎస్పీ గారు ఫోన్ చేసిన దానివల్ల మేము కొంతమంది ఆయన మాట పెద్ద ఆయన చెప్పినాడు, పెద్ద గారు చెప్పాడని చెప్పి మేము ఆలోచించడం జరిగింది. దాంట్లో ఆ బాధితుడు తల్లిదండ్రులు ఏడుస్తుంటే వాళ్ళ బాధ చూడలేక కొంతమంది ఆ రోజు కార్యక్రమం అయితే స్టార్ట్ చేశారు. అది తర్వాత మేము మమ్మల్ని అందరినీ పిలుచుకొని ఆ స్టేషన్ కాడ డిఎస్పీ సార్ కానీ, సిఈ సార్ కానీ, ఎస్ఐ సార్ కానీ ముగ్గురు కలుసుకొని మాతో మాట్లాడి మాకు న్యాయం చేస్తాం, కేసు తర్వాత మరి ఏం న్యాయం చేస్తారని చెప్తే ఎమ్మెల్యే సార్ గారు దొడుకుని పోయి మనం వీళ్ళకి మున్సిపాలిటీలో పని ఇప్పియాలా, 2 ఎకరాల పొలం గవర్నమెంట్ ల్యాండ్ ఇప్పియాలని వాళ్ళు సిఈ గారు ఎమ్మెల్యే గారు చెప్తే అప్పుడు ఒకటి లెటర్ ప్యాడ్ తయారు చేశాడు చెంగన్న. దాని మీద ఎమ్మెల్యే గారు సంతకం పెట్టి ఎంఆర్ఆర్కి ఇచ్చాడు, వీళ్ళకి 2 ఎకరాల పొలం ఇప్పించు, పని ఇప్పిస్తామని చెప్పి. దాంట్లో భాగంగా అది మేము ఇప్పిస్తానని చెప్పి మేము ఎంఆర్ఆర్ చిత్రకం జరిపినాం. ఆయన తిప్పుకుంటానే ఉన్నాడు. మరి నెలకు ఒక సూరి సిఈ గారు కూడా మనం మాట ఇచ్చినాము, మనం పని చేయించాలి, నెరవేర్చాలని చెప్పి ఒక నెలకు ఒక సూరి ఎమ్మెల్యే అక్కడ తోడకపోయేది, అక్కడ మాట్లాడించేది. మా ముందర ఏమంటే ఎమ్మెల్యే గారు ఎంఆర్ఆర్ ఫోన్ చేసేది, ఆ కాంపాల పొందారు చూడని చెప్పేసి, అంతే. మళ్ళీ మా గురించి పట్టించుకునేదిలే. కాబట్టి ఇట్టే జరిగిపోతా ఉండింది. మేము ఇంక ఇది మనకు న్యాయం చేసేటట్టు లేరు, మనం ఏదో ఉదాహరణ మళ్ళీ మనం రోడ్డుకి న్యాయం చేసుకోకపోతే మన దళిత సంఘాలను కలుపుకొని రోడ్డు ఎక్కకపోతే బాగుండని చెప్పి ఈ నెల మన పన్నెండవ తేదీ ఉన్నట్టుండి అన్ని సంఘాలు అందుబాటులో లేకపోతే ఒక 2-3 సంఘాలు ఆ రోజు మేము కలుసుకొని ఆ రోజు ధర్నా చేయడం జరిగింది. మేము 20వ తేదీ లోపల ఖచ్చితంగా లంకా చెంచు కుమార్కి న్యాయం జరగకపోతే మేము ఖచ్చితంగా ఎగనగిరిలో ఎన్ని దళిత సంఘాలు ఉన్నాయో అన్ని దళిత సంఘాలని, వామపక్ష సంఘాలు, బహుజన సంఘాలు అన్నీ కలుపుకొని ఖచ్చితంగా మేము ఇక్కడ ధర్నా కార్యక్రమం స్టార్ట్ చేస్తాము. స్టార్ట్ చేసి అన్ని సంఘాల వాళ్ళకి జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా సంఘాలు ఉంటాయి, అన్ని సంఘాలు కూడా తెలుపుకొని మేము సీఎం కాడికైనా సరే, ఉప ముఖ్యమంత్రి కాడికైనా సరే, పవన్ కళ్యాణ్ ఎక్కడికైనా తీసుకొని పోయి నా న్యాయం జరిగేదా మేము వదిలిపెట్టమని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. కానీ ఇప్పటికి జరిగి కూడా 10 రోజులు అవుతుంటే కూడా ఇప్పటికి మాకు ఏ స్పందన లేదు ప్రభుత్వం ద్వారాగా. కాబట్టి అంటే
మేము దళితులంటే అంత లెక్క లేకుండా పోయింది. ఏం చేసుకుంటారులే, వాళ్ళు ఏం చేయగలుగుతారులే అనే పరిస్థితి. కాకపోతే మాకు ఈ పొద్దుటి కూడా ఒక మాట లేదు, ఒక ఇది లేదు. మీకు ఏదో న్యాయం చేస్తాం, మేము చెప్పినాం కదా చేస్తామనే మాట ఇప్పటికి లేదు. కాబట్టి ఖచ్చితంగా మేము ఏంటంటే మళ్ళీ అన్ని సంఘాలని మళ్ళీ ఈరోజు పిలుచుకొని, దళిత సంఘాలు అయితే, ఓపీ సంఘాలు అయితే, బహుజన పార్టీ సంఘాలు అయితే, అన్ని సంఘాలను కలుపుకొని మేము ఖచ్చితంగా దీన్ని ఈ ప్రెస్ మీట్ ద్వారా మేము తెలియపరుస్తున్నాం. మళ్ళీ మాకు ఒక 2 రోజులు టైం ఇస్తున్నాం. ఈ 2 రోజుల లోపల మా బాధ్యతకి ఏదైనా న్యాయం చేయగలిస్తే మేము ఇక్కడి కాడికి మేము దాన్ని ఉపయోగించుకుంటాం. లేదనుకుంటే ఒక 2-3 రోజుల తర్వాత 100 మందితో మేము మళ్ళా ఎంఆర్ ఆఫీస్ ముందర టెంట్ వేసుకొని అక్కడే ధర్నా చేసి మా అన్ని సంఘాలకు ప్రతి సంఘానికి జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా మా సంఘాల నాయకులు ఉంటారు. వాళ్ళకందరికీ తెలుపుకొని వాళ్ళ ద్వారాగా అయినా మేము మళ్ళీ దాన్ని పెద్ద ఉద్యమం చేసి మేము ఖచ్చితంగా మాకు న్యాయం చేసేదానికి మేము వదిలిపెట్టమని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. అదేవిధంగా ఆ రోజు సంఘటన జరిగినప్పుడు వీడియో తీసినారు. ఆ వీడియో కూడా ఉంది మాకు. ఆ వీడియో మళ్ళీ వదిలితే మీరు మా దళితులకే కాదు, చంద్రకుమార్కే కాదు, మీరు మాట ఇచ్చి అన్యాయం చేసింది ఒక పోలీసులు కూడా అన్యాయం చేసిన వాళ్ళు అయిపోతారు. ఆ బుద్ధేగానే ఉంటే పోలీసు వాళ్ళు వాళ్ళకి నయమో నష్టం అవమానం ఆ బుద్ధే అయిపోయింది వాళ్ళ పరిస్థితి. జరుగుడు కేసు పెట్టేదో లేదు, కేసు లేకుండా వాళ్ళు ఇంకోటిని పోయి పట్టుకొని ఏదో ఒకటి చేసుకునేదో వాళ్ళు ఆ బుద్ధే బాధపడిపోయింది. ఈ బుద్ధి మళ్ళీ కొత్తగా మళ్ళీ వాళ్ళ కూడా నువ్వు బాధ పెట్టినట్టు అయిపోతుంది, వాళ్ళని కూడా బాధ పెట్టినట్టు అయిపోతుంది. కాబట్టి ఇవన్నీ ఆలోచించి ఖచ్చితంగా మా చంద్రకుమార్కి న్యాయం చేయమని మా దళిత సంఘాల ద్వారాగా మేము కోరుకుంటూ తెలియపరుస్తూ జై భీమ్.